వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చాలా అవమానాల పాలయ్యాను, కోటరి వేధింపులు తట్టుకోలేకపోయాను, జగన్ మనసులో స్థానం లేదని గ్రహించి ఆ వేదనతోనే పార్టీని వీడిపోయాను, మరే కారణం లేదని మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు హాజరైన ఆయన బయటకు వచ్చాక మాట్లాడిన విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆ పార్టీలో తన స్థానం నెంబర్ 2 నుంచి నెంబర్ 2000కు పడిపోయిందని, నెంబరు 2 అనేది భ్రమే అని గ్రహించారన్నారు. అయితే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములంటూ బాంబు పేల్చడంతో ఇవాళ ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మొట్టమొదటి 3 నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు, నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 4వ అంశంకి వస్తే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, పీవీ స్పిరిట్స్, ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని, దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి, ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం. నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశాను. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ, మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మొట్టమొదటి 3 నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు, నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 4వ అంశంకి వస్తే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, పీవీ స్పిరిట్స్, ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని, దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి, ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని యూట్యూబ్ శాటిలైట్ ఛానళ్లు సాయిరెడ్డి నెంబర్ 2 అంటున్నాయి. ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 అనేది ఉండదు, మా పాత పార్టీ వైకాపా అధ్యక్షుడు స్వయంగా చెప్పారని విజయసాయిరెడ్డి అన్నారు. 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరని, 101 నుంచే ఉంటుందని తెలియజేశారు. 2014 నవంబర్ నుంచి 2019 మే 28 వరకు వైసీపీని ఒంటి చేత్తో మోసానని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిషోర్తో ప్రణాళిక రూపొందించి మిగతా వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించాలని, అప్పుడు పార్టీలో నెంబర్ 2 అని భావించలేదు. విజయసాయిరెడ్డి 1000 కోట్లు దోచేశారని, ఎప్పటికైనా వెన్నుపోటుదారులు అవుతారని, మిమ్మల్ని స్థానభ్రంశం చేస్తాడని జగన్కు ఆయన చుట్టూ ఉన్న కోటరీ సభ్యులే చాడీలు చెప్పారు. ఆయన మనసు మార్చి 2వ స్థానం నుంచి తగ్గించి 2000 స్థానంలో నిలబెట్టారు. పదవులన్నీ కట్ చేయించారు అని విజయసాయిరెడ్డి తెలియజేశారు.
మరోపక్క పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని, విడిపోయారని, జగన్ను మోసం చేశాడని పదే పదే యూట్యూబ్ ఛానళ్లలో మా వాళ్లే చెప్పిస్తున్నారు. కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. కంపెనీ ఏర్పాటు నుంచి సాక్షి ఛానల్ ప్రారంభం వరకు అన్నీ నేనే చూశానన్నారు. అలాంటి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షోలో వ్యవసాయం చేసుకునే ముసలివాడికి రాజకీయాలు ఎందుకు అని నాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారన్నారు. పార్టీకి రాజీనామా చేసిన రోజు, సిఐడి నన్ను పిలిచిన రోజు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడానని ఆయన తెలుసుకోవాలి అని విజయసాయిరెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమిస్తున్నారని, ఇతర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపిస్తున్నారని, తిరిగి రాజ్యసభకు ఎంపిక చేస్తున్నారని రకరకాలుగా విలేకరులు ఊహించుకుంటున్నారు. నేనెప్పుడు ఎంపీ కావాలని అడగలేదు, ఇప్పుడు తిరిగి రావాలని అనుకోవడం లేదు. రాజకీయాల్లోకి తిరిగి రావడం నా ఇష్టమని తేల్చి చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి బాంబు పేల్చడంతో విజయవాడలోని సిట్ కార్యాలయానికి మిథున్ రెడ్డి ఇవాళ ఉదయం విచారణకు హాజరయ్యారు. అయితే మిథున్ రెడ్డి విచారణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో భారీగా అనుచిత లబ్ధి పొందిన కంపెనీల్లో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక రాజ్ కసిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే దీని మీద మనతో మాట్లాడడానికి అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. సార్, రామ్మోహన్ రావు గారు చెప్పండి, విజయసాయిరెడ్డి విచారణ అనంతరం చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అటు రాజ్ కసిరెడ్డి మీద కావచ్చు, ఇటు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళ పేర్లు బయట పెట్టడం వెనుక కావచ్చు. సో దీనిపైన మీరేమంటారు? వెంకట్, మీకు అట్లాగే టీఆర్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి దానికి మరొకసారి రుజువు ఇప్పుడు మనకి ఏది విజయసాయిరెడ్డి దత్తం. ఎందుకంటే ఆయన మొదలే చెప్పారు, అంటే నెంబర్ 1 నెంబర్ 2 ఉండదు అంటే. కానీ కేసుల్లో ఉన్నది కదా, A1 ఏమో జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి, A1 A2లుగా ఉన్నారు అంటూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా వెంకట్ మనకు మన ప్రజాస్వామ్యంలో మనకు పార్టీల స్వామ్యంలో కూడా ఎట్లా ఉంటుందంటే, ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఒక ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయాయి. మీరు దేశం అంతా చూడండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, ఇంకా సొంతంగా కర్త కర్మ క్రియ అన్నీ. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, అట్లాగే మనకు ద్రవిడ పార్టీలు కానీ ఇంకేమైనా సరే, ఏ ప్రాంతీయ పార్టీ అయినా, తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు, అంతకుముందు నందమూరి ఫ్యామిలీ అయినా సరే. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయి అంటే, ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. అంటే వాళ్ళే నడుపుకుంటారు, వందల వేల కోట్ల రూపాయలు వాటికి పెట్టుబడులు పెడతారు, మరి రిటర్న్స్ తీసుకుంటారు. అందుకని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు కూడా, ఈ పార్టీ నాది, నేను స్థాపించిన రక్తము చెమటతో నేను పోరాడుతున్నా, నాకు సహకరించే వాళ్ళు ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని డైరెక్ట్ గా మొహమాట లేకుండా ఇదివరకు చెప్పారు ఆయన. కనుక ఆయనకు ఇప్పుడు ఈ ఫ్యూడల్ మెంటాలిటీతో ఉన్న వాళ్ళకు, లేకుంటే ఈ ఫ్యాక్షన్ ఉన్న వాళ్ళకు కరుణా కటాక్షాలు ఉండవు. దగ్గర వాడిన తండ్రులు తాతలను కూడా చంపిన వాళ్ళు ఉంటారు, చూస్తాం. కనుక ఇక్కడ కూడా ఏమైందంటే, A2గా ఉన్న విజయసాయిరెడ్డి పనికొచ్చిన రోజు పనికొచ్చిండు, అవసరం తీరంగా యూసాంట్తోనే. రాజకీయాలు ఎప్పుడు అంతే ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పటికి కూడా వాళ్ళ అవసరాల రీత్యా రాజకీయాల్లో ప్రోత్సహించబడతారు తప్ప జీవితకాలం దీనికి బంధాలు అనుబంధాలు ఏముండవు. అందుకని యూజ్ అండ్ త్రో సిస్టమ్ ఉంటుంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి పోయినది. కానీ ఇప్పుడు ఏంటంటే, తన స్వయంకృత అపరాధంతో పోయినా ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన ముఖ్యంగా సిట్టు కేసు విచారణలో ఓ రకంగా ఆయన అప్రూవర్ గా మారిపోయినట్టే లెక్క. ఎట్లా అంటే, మనకు ఆయన ఇప్పటికే 3 పేర్లు చెప్పారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దాంతోపాటు ఇటుపోతేనే మనకు సజ్జల శ్రీధర్ రెడ్డి, దాంతో పాటు మన మిథున్ రెడ్డి అని చెప్పారు. ఆయన పేర్లు చెప్పిన తర్వాత మిథున్ రెడ్డిని కూడా పిలిపించారు. ఇవాళ విచారణ జరుగుతున్నారు. ఈ కేసులో కొండను దవి ఎలకని పడతారా, మరి ఏమైనా చూస్తారా అని నాకు అర్థం అవుతుంది. ఇప్పటిదాకా చాలా కుంభకోణాల గురించి చాలా మాట్లాడారు, కానీ ప్రభుత్వం కూడా ఇందులో మరి డిజిటల్ పేమెంట్స్ మీద జరిగింది. రావాల్సింది అది కదా. ఎందుకంటే ప్రభుత్వమే ఇప్పుడు లిక్కర్ షాపులను గతంలో ఉన్న పాలసీని మార్చారు.
ఏం మార్చారు? గతంలో ప్రైవేటు షాపులు నడిచేవి మనకు మద్య నియంత్రణ, మద్య నిషేధం వైపు తీసుకెళ్తుంది అని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కోరుకొని సిట్ మనకు ఏదైతే లిక్కర్ కేసులో ఆయన మొదటి నుంచి కూడా ఏమంటున్నాడు, ధరలు పెంచడం కానీ లేకపోతే ప్రభుత్వ పరం చేసి అన్ని ప్రభుత్వ షాపులు తెరవడం కానీ ఇవన్నీ మద్య నియంత్రణ నుంచి మద్య నిషేధం వైపు తీసుకెళ్తా అని ప్రకటన చేసింది. ఆఖరికి ఏమైందంటే నియంత్రణ పోయింది, నిషేధం పోయింది, నిషేధం ఎటో పోయింది, నియంత్రణ అంతకంటే పోయింది, రేట్లు మాత్రం పెరిగినాయి. చీప్ లిక్కర్ ను 200 రూపాయలు 180 రూపాయలకు అమ్మే పరిస్థితి అయింది. దానికి కారణం ఏంటంటే చాలా డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వంతంగా వీళ్ళవి అని చెప్పి మనం విజయసాయి గారు కూడా చెప్తున్నారు. ఏది తన దగ్గర వాళ్ళే డిస్టిలరీస్ నడుపుకుంటున్నారు చెప్పి ఈయనకు డిస్టిలరీస్ లేవంటున్నారు. అంటే సారా మీద అసలు సారా విలువ కంటే 10 రూపాయల సారా మీద 100 రూపాయల పన్నులు పడతాయి. అదే తాగేవాడు కడతారు, తాళ్ళ పన్ను కదా, ఎవరైనా సరే చివరికి వాడుకునేవాడు ఉంటారు. కనుక ఇవాళ మద్య వ్యాపారం ఒక రకమైన ప్రధాన ఆదాయ వనరుగా మారింది ప్రభుత్వానికి. ఈ ఆదాయాన్ని ప్రభుత్వానికి గండి కొట్టినోనే ఆరోపణ పెద్దది కూడా. ఇక్కడ ఏంటంటే చాలా వరకు డిజిటల్ పేమెంట్స్ కాలేదు, చాలా వరకు చీప్ లిక్కర్ లాంటి వాటిని కూడా ఎక్కువ రేట్లకు అమ్మారు. అమ్మే క్రమంలో ప్రభుత్వ షాపుల్లో కూడా చాలా వరకు లావాదేవీలు, నగదు లావాదేవీలు జరిగినాయని ఆరోపణ. నగదు లావాదేవీలు జరిగితే ఈ కమిషన్లు కొందరికి పోయినాయి అనేది పెద్ద ఇంకో ఆరోపణ. అంటే కొందరు డైరెక్ట్ గా షాపు నుంచి ఏ షాపు నుంచి ఆ షాపుకు ఎవరికి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి పోయినాయి. అందుకని దాన్ని డిజిటల్ పేమెంట్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది కదా, మొత్తం లెక్కలు తేలుతాయి కనుక రావాల్సిన ఆదాయం ప్రభుత్వానికి రాలేదని ఒక ఆరోపణ. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోతుంది కదా, మరి అదే పద్ధతిలో కేవలం అంటే మనకు అవే డిస్టిలరీస్ ఉన్నాయి, అదే పద్ధతిలో సారా సప్లై అవుతుంది, అదే పద్ధతిలో పోతుంది కదా, మరి దీన్ని ఆ డిస్టిలరీస్ మీద ఏం కేసులు పెట్టారు, ఒకవేళ అక్రమాలు పాల్పడ్డ వాళ్ళ మీద ఏం చేశారంటే ఏం లేదనిపిస్తుంది. అందుకని సిట్ ఇప్పుడు ఎవరికి ఆధీనంలో ఉంటది? కేవలం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. అంటే ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం లేదు, మిగతా వాటికి సంబంధం లేదు, కొన్ని నిష్పక్షపాతంగా ఒక స్వతంత్ర కమిటీ కూడా కాదు అది. కనుక సిట్ ఆలోచనలు ఎప్పుడు ఎంతసేపు ఉంటాయంటే అసలు ఏ వన్ను పట్టించే ఉపాయం చేస్తున్నారు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించే ఉపాయం చేస్తున్నారు, తప్పట్లేదు నేను. జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి పట్టించాల్సిందే. కానీ ఈ దేశంలో ఇప్పుడు ఏమవుతుందంటే మెల్లమెల్లగా తీగలాగారు, డొంక కదులుతుంది. ఆ డొంక కదిలే క్రమంలో మొదటి తీగ ఇప్పుడు విజయసాయి రెడ్డి అయ్యిండు. ఈయన లాగా మిథున్ రెడ్డి వచ్చిండు, మిథున్ రెడ్డి వస్తే కసిరెడ్డి వస్తాడు, తర్వాత శ్రీధర్ రెడ్డి వస్తాడు. వీళ్ళందరి తర్వాత లాస్ట్ కు ఎవరిని పట్టుకోవాలి, అసలు బిగ్ బాస్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. రామ్మోహన్ రావు గారు విజయసాయి రెడ్డి విచారణ అనంతరం ఆయన మాట్లాడిన మాటలకి కౌంటర్గా సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఆయన మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఆ బయట ఒకసారి చూద్దాం. ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకి తెలియదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియాలి. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా, నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానం అని పోయాను. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకుడు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అని భూతత్వంలో చూసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సో అయితే విన్నారుగా సార్ మీరు, అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 1 నుంచి 100 వరకు జగనే ఉన్నారు, సో ఇంకా నెంబర్ 2 అనేది పార్టీలో లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో విజయసాయి రెడ్డికి కౌంటర్గా ఆయన మాట్లాడిన మాటలు మనం ఎలా చూడాలి? ఇంతకుముందు చెప్పాను కదా, ప్రైవేట్ ఆస్తులుగా పార్టీలు మారిపోయినప్పుడు 1 నుంచి 100 కాదు, 1 నుంచి 1000 ఆయనే అంటున్నాడు. మిగతా వాళ్ళందరూ కోటరీ అని పేర్ల ఆయన దగ్గర తీసిన వాళ్ళేమో దగ్గరకు ఉంటారు, దూరం కొట్టిన వాళ్ళు దూరం పోతారు. ఇప్పుడు రేపుతున్న వీరు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఇన్ని రోజులు ఉంటారు, మనం ఏం చెప్తాం? అందుకనే గతంలో దుష్ట చతుష్టయం అని వీళ్ళకి పేర్లు ఉండేవి. 4 జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి, 4 అంటే ఈ 4 ఏమనుకుంటే అది అవుద్ది అనే పేరు ఉండేది. కానీ ఆయన ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కొంచెం వృద్ధ జంబుకాలు, అంటే ఆయన వయసు కన్నా పెద్దవాళ్ళు కనుక ఆయన వయసు తగ్గట్టు మిథున్ రెడ్డి, లేకుంటే రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి, మన రాజశేఖర రెడ్డి, లేకపోతే
మన శ్రీధర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు. అంటే తనకు అనుమానిగా ఉండాలంటే తనకన్నా వయసులో వచ్చిన వాళ్ళు కావాలి, లేకపోతే సమాన వయస్కులు కావాలి, ఇట్లా ఉంటాయి. పార్టీలో ఇవన్నీ ఉంటాయి, మనకు సీనియారిటీ జూనియారిటీ ఇవన్నీ ఉంటాయి. కనుక ఇందులో ఏమైందంటే చెప్తే వినేవాడు కావాలని కోరుకుంటారు కదా ఎప్పుడైనా నియంత్రణ. అదే జరిగింది. కొంత వీళ్ళు సలహాలు ఇవ్వచ్చు, లేకపోతే వీళ్ళ అనుభవంతో మేడప్ పాయింట్ కొన్ని ఉండొచ్చు. గతంలో ఇది జరిగింది మేము చూసినాం కనుక ఇట్లా ఉంటే బాగుండదు వీళ్ళు సలహాలు చెప్పొచ్చు. అంటే ఈ సలహాలు రుచించకపోతే ఏమైంది అంటే తమకు తగిన సలహాలు, తమకు రుచించే సలహాలు చెప్పిన మాత్రమే ఈ నాయకులు వింటారు. ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి కాదు. కనుక రుచించే సలహాలు చెప్పకపోతే కొంత నష్టం అవుతుంది అని బాధ చెప్పింది అనుకోండి, అప్పుడు నేను అనుకుందే కరెక్ట్ అనుకున్నప్పుడు అనుకుందే కరెక్ట్ అనేవాడు చెప్పేటోడు కావాలి. అయితే రామ్మోహన్ రావు గారు, అంటే మీరు అన్నట్లు జగన్ ఏదైతే ఆయన కంటే సీనియర్లు కావచ్చు, అంటే ఆయన మాట వినే వాళ్ళనే పక్కన పెట్టుకుంటారు, సీనియర్లు అందరినీ పక్కన పెట్టాలని జగన్ అనుకుంటున్నారా? ఇంకొకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే సిట్ అధికారులు ఎందుకు విజయసాయి రెడ్డిని విచారణకి పిలిచారు? అంటే ఆయన పాత్ర ఏముందని విచారణకి పిలవాల్సిన అవసరం ఏముంది? అంటే ఈ మొదలు ఏది లిక్కర్ పాలసీ తయారు చేసిన తర్వాత ఏది నిషేధం అయిపోతాము, అంతకు ముందు నియంత్రణ చేస్తామనే దానిలో ఒక 4-5 కలిసి కూర్చునే వాళ్ళని మనకి విజయసాయి రెడ్డి గారు చెప్పినాక అర్థమైంది కదా మనకు. నేను అన్నాను మొదటి 3 నెలలు నేను కూడా ఉన్నాను ఆ కమిటీలో. మనకు మన విజయసాయి మన జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నాతో పాటు వీళ్ళు 3 ఉన్నారని చెప్పాడు కదా. సజ్జల శ్రీధర్ రెడ్డి, మన రాజశేఖర్ రెడ్డి, అట్లాగే మనకు మిథున్ రెడ్డి 3 ఉన్నాం, 4 ఉన్నాం. కానీ మొదటి 3 నెలలు నేను సలహాలు ఇచ్చాను, కానీ ఆ 3 నెలల తర్వాత నన్ను పక్క పెట్టారు. అదంతా రాజశేఖర రెడ్డికి తెలుసాను, మిథున్ రెడ్డి కూడా అండి రాజశేఖర రెడ్డికి తెలుసా అని చెప్తారు ఆయన. కనుక ఇప్పుడు అంతా చూస్తుంటే ఏంటంటే ఈ 4-5 సలహాలు ఇచ్చారు. ఎట్లా చేస్తే ఈ డబ్బులు మనకు మళ్ళీ రీచ్ అవుతాయి, అంటే ఏ మార్గాల ద్వారా రీచ్ అవుతాయి అనేది వాళ్ళు చెప్పిందండి. ఇప్పుడు ఏమైందంటే తీగ గదిలిచ్చారు, డొంక గదలాలంటే అసలు డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడి చేతులు మారినాయి. లిక్కర్ మీద ప్రతి బాటిల్ మీద కొందరికి వాటాలు ఉన్నాయని ఆరోపణ ఉంటుంది. సిట్టే చేసింది, సిట్టో మన ఎఫ్ఐఆర్ లో కూడా అదే దాఖలు చేసింది. అంటే ఫస్ట్ డిజిటల్ పేమెంట్స్ మీద, నేను అడ్వకేట్ చెప్తున్నాను, డిజిటల్ పేమెంట్స్ మీద ఒక ఆరోపణ. రెండవది ప్రతి బాటిల్ మీద కొందరికి కమిషన్లు వెళ్ళాయి, అంటే డిస్టలరీ నుంచి ఇక్కడికి వచ్చే దాంట్లో. ఇంకోటి నాన్ పేడ్ డ్యూటీ మద్యం ఏదైతే ఉన్నదో డైరెక్ట్ గా గవర్నమెంట్ సప్లై చేసి లెక్క తప్పు చూపించారు, అమ్మింది ఎక్కువ అని. ఎందుకు అమ్మింది ఎక్కువ కనుకనే డిజిటల్ పేమెంట్స్ ఒప్పుకోలేదు. జరిగింది ఏంటంటే 100 బాటిల్ మద్యం అక్కడి నుంచి వచ్చింది అనుకోండి, 100 కేసుల మద్యం వచ్చింది అనుకోండి, 100కి 100 చూపెడితే మన డిజిటల్ పేమెంట్లు కరెక్ట్ ఉండాలి. కానీ 100 చూపెట్టకుండా 100 బాటిల్ మద్యం డిజిటల్ గా పేమెంట్ చేసి 200 బాటిల్ మద్యం వేరే రకంగా వచ్చింది అనేది ఒక ఆరోపణ. దానివల్లనే ఆ డబ్బులు చేతులు మారాయనేది ఇవాళ సిట్టు కేసు పెట్టిన దానిలో ఉన్నది. కనుక అది చూసుకుంటే ఇవాళ మొత్తం బయటపడాలంటే అసలు ఒక్కొక్క షాప్ వైజ్ లెక్క చేయాలంటున్నాను. షాపులో ఆ రోజు ఎంత అమ్మింది, ఒక్కొక్క రోజు ఎంత అమ్మింది, దానికి ఇప్పుడు వాళ్ళ రుజువులు సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు అంతేందుకు ఒక చీప్ లిక్కర్ మాత్రమే కొంచెం తగ్గించారు, మిగతా అన్ని సేమ్ ఉన్నాయి కదా రేట్లు. అయితే దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు అమ్మకాలు ఎట్లా ఉన్నాయి చూసి ఆయా షాపుల్లో, ఆ ఏరియాలో ఉన్న షాపుల్లో ఇటువరకు ఏం జరిగింది, ఎంతవరకు అమ్మిండ్రు, ఇవన్నీ కూడా మనకు సమాచారం డేటా తీసుకోవాలి. అప్పుడు మాత్రం దొరుకుతారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేద్దాం అనుకుని వీళ్ళు బదనాం కూడా అయ్యే అవకాశం. అదే చెప్తున్నాను, 10 నెలలుగా ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వ షాపులు ఎత్తేసి ప్రైవేట్ షాపులు నడుపుతున్నారు. ప్రభుత్వ షాపులు కూడా చాలా రోజులు నడిచినాయి. మొదటి 3 నెలలు వాళ్ళే నడిపించారు. తర్వాత లిక్కర్ పాలసీలో చేంజ్ వచ్చిన తర్వాత కదా మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకుంది, వేరే వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది. కనుక అట్లా చూసుకుంటే గతంలో వీళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 10 నెలల్లో మొదట ప్రభుత్వం అమ్మే షాపుల్లో మొత్తం ప్రభుత్వ షాపులే అవి ఎంత అమ్మినాయి, ఆ తర్వాత అదే ఏరియాలో ఇప్పుడు పెట్టిన ప్రైవేట్ షాపులు ఎంత అమ్ముతున్నాయి చూసి ఈ తేడాన్ని కనుక్కుంటే అసలు దొంగ బయటపడతారండి. రైట్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు. సో అయితే ఏపీ లిక్కర్ స్కాము రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉంది. విజయసాయి రెడ్డి విచారణ అనంతరం ఆయన మిథున్ రెడ్డి పేరుతో పాటు కొంతమంది పేర్లు బయట పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాజ్ కసిరెడ్డి ఎవరు, ఆయన పాత్ర ఏమిటి, దీని వెనక వైసీపీ ముఖ్య నాయకులు ఎవరున్నారనేది కూడా విచారణలో తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మున్ముందు ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. సో ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.